ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీరంతా ఎలా ఉన్నారు? బాగా ఉన్నారని రోజు వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఆత్మీయంగా దినదినము బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న ఒక ఆశీర్వాదం యెషయా గ్రంథం 28:16 వచనము. విశ్వసించువాడు కలవరపడడు. దేవుడు ఈ వాక్యంలో చెప్పినట్లు విశ్వసించువాడు కలవరపడడు. ఈ వాక్యం మన యొక్క విశ్వాస జీవితానికి గొప్ప ఆదరణ బలంగా నిలబడుతుంది. ఎందుకంటే మన జీవితంలో రోజు ఎన్నో పరీక్షలు, కష్టాలు, అనిశ్చితమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. కొన్నిసార్లు మనకు అన్ని మార్గాలు మూసుకుపోయాయని అనిపిస్తాయి. కానీ దేవుడు మనకు ఒక అచంచలమైన ఒక రాతి లాంటి యేసుక్రీస్తునిచ్చాడు మన కొరకు. ఆయన మీద మన విశ్వాసం నిలిచినప్పుడు అది మన దృఢమైన విశ్వాసానికి నాంది. మన హృదయము ఎటువంటి విషయంలో కూడా కలవరపడదు. విశ్వాసం అంటే కేవలం దేవుడు ఉన్నాడని నమ్మడం కాదు, ఆయన మాట నెరవేరుతుంది, అది యథార్థమని నమ్మడమే. మనము విశ్వాసంలో నిలబడినప్పుడు దేవుడు మన కొరకు ఆయన యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. యోహాను 14:1 చెప్పాడు, మీ హృదయము కలవరపడకుడి, దేవుని యందు విశ్వాసముంచుడి, నా యందును విశ్వాసముంచుడి అని. అంటే విశ్వాసమే మన హృదయానికి కావలసిన శాంతిని, సమాధానాన్ని ఇస్తుంది. మనకు కనిపించని మార్గాలను దేవుడు తెరుస్తాడు. కాబట్టి ఈరోజు మనం ఏదన్నా బాధలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, దేవుని మీద మన విశ్వాసం ఉంచుదాం. ఆయన మనల్ని కలవరపడనేయడు. ఎందుకంటే దేవుడు మన కొరకు రక్షణగా నిలుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా, విశ్వసించువాడు కలవరపడడు అని వాగ్దానం చేశావు తండ్రి. ప్రభువా, మేము నిన్ను విశ్వసిస్తున్నాయినా మా హృదయం తండ్రి మీ చేతుల్లో ఉంచుతున్నాం. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా మా విశ్వాసం దృఢంగా నిలిచేలాగా మాకు సహాయం చేయండి. మా మనసులో ఉన్న భయాన్ని తీసేసినైనా శాంతి సమాధానంతో నింపండి. నిత్యము నీ వాక్యాన్ని అనుసరిస్తూ నీ కృపలో నడిచే ధన్యత మా అందరికీ దయచేయమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరం ఉంటే నా మొబైల్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, ఫోన్ చేయొచ్చు. ప్రభు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.